హాయ్ అండి, వెల్కమ్ టు సునంద ముత్యాల కిచెన్. ఈరోజు నేను మీకు ఈ నవరాత్రులలో 9 రకాల ప్రసాదాలను చూపిస్తున్నాను. ఈ దసరా నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు, 9 రోజులు 9 రకాల నైవేద్యాలను చూపిస్తాను. సరేనా? అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరంగాను అది కూడా సులభంగాను నేను చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఒక్కొక్క నైవేద్యం నేను చేసి చూపిస్తాను. ముందుగా నేను చిత్రాన్నాన్ని చూపిస్తున్నాను. ఒక బౌల్ అండి, నేను ఒక బౌల్కి రైస్ తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్కి తీసుకున్నాను. దానికి 2 గ్లాసుల వాటర్ వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికిచ్చేసినాను. అన్నం అనేది ముందుగానే నేను ఒక కప్పులోకి తీసుకున్నాను. ఆరాల ఇది బాగా అనేది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, నెయ్యి, 3 గ్రీన్ చిల్లీ అండి ఈ విధంగా కట్ చేసుకున్నాము. తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, సాల్ట్, తర్వాత గోడంబి, నెక్స్ట్ లెమన్ అండి, నేను ఒక చిన్న సైజు లెమన్ని తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేసాము. ఏ నైవేద్యాలైనా నెయ్యితోనే స్టార్ట్ చేస్తామండి. నేను మొదటి నైవేద్యానికి చిత్రాన్నం చేస్తున్నాను కదా, దానికి నేను నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే కొంచెం పొగ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో శనగబ్యాళ్ళు 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను ఉద్దులు, తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత పల్లీలు, ఇవన్నీ వేయించుకోవాలా. ఈ విధంగా ఇవన్నీ వేగిపోయినాయి. ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలా. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసి కలుపుకోవాలా. తగినంత సాల్ట్ అనేది కూడా నేను యాడ్ చేస్తున్నాను. రైస్కి తగినంత సాల్ట్, ఇది కూడా కలుపుకోవాలా. ఈ విధంగా ఇందులో రైస్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా వేసి నీట్గా కలుపుకోవాలా. ఈ లెమన్ రైస్కి మొత్తం వేసేస్తున్నామండి. అన్నీ ఈ విధంగా కలుపుకోవాలా. ఇప్పుడు చిత్రాన్నం అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లెమన్ జ్యూస్ ఉంది కదండి, స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోవాలా. ఇదంతా వేసేసి నీట్గా కలుపుకోవాలా. ఈ విధంగా కలిపేసుకోవాలా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మొదటి ప్రసాదం అనేది తయారైపోయింది అమ్మవారికి నైవేద్యంగా. సరే, అమ్మవారికి ఇష్టమైన మొదటి ప్రసాదము చిత్రాన్నము తయారు చేసినాము. ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రెండవది చూపిస్తున్నాను. అదే దద్దోజనం అండి, పెరుగన్నం అంటారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, నేను ఒక బౌల్కి రైస్ తీసుకున్నాను, ఆల్రెడీ వండి పెట్టాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా ఉడికించుకున్నాను. ఇది కొద్దిగా మెత్తగానే అనుకోవాలి, ఎందుకంటే ఇది పెరుగన్నం కాబట్టి. తర్వాత కరివేపాకు, మిరియాలు, బ్లాక్ పెప్పర్ అంటారే అది 1 టేబుల్ స్పూను, 1 గ్రీన్ చిల్లీ ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకున్నాను. తర్వాత 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు, తగినంత సాల్ట్, శనగపప్పు, ఎండుమిరపకాయలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి శనగపప్పు. తర్వాత కిస్మిస్, గోడంబి, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేసాను. 1/2 టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అనేది కరగల్ల. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, దద్దోజనానికి పోపు పెడుతున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఉద్దులు, ఇవన్నీ బాగా వేగాల. ఈ విధంగా నేను మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టేసి వేయించుతున్నాను అన్నీ. ఈ విధంగా ఇవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు, తర్వాత గ్రీన్ చిల్లీ, ఇప్పుడు ఇందులో ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్,
తర్వాత 4 గోడంబి, 2 కిస్మిస్ ఇవన్నీ వేసి వేయించుకోవాలా. ఈ విధంగా ఇవన్నీ వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు అన్నం ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇందులో మనం పోపు పెట్టుకున్న అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్, నెక్స్ట్ పెరుగు, తర్వాత పాలు ఇవన్నీ వేసి కలుపుకోవాలా. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలా నీట్గా. చూసారా, అమ్మవారికి ఇష్టమైన 2వ నైవేద్యము దద్దోజనము తయారైపోయింది. 3వ నైవేద్యం వచ్చేసి పులిహోర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక బౌల్ రైస్ తీసుకున్నాను, తగినంత సాల్ట్, ఆవాలు 1 టేబుల్ స్పూను, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఒక 20 దాకా నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలా. ఉద్దులు 1 టేబుల్ స్పూను, పల్లీలు నేను 1/2 కప్పు తీసుకున్నానండి. తర్వాత పసుపు, కరివేపాకు, చింతపండు పులిహోరకు ముందుగాను మనము గుజ్జును తయారు చేసుకోవాలా. దానికి నేను ఒక 150 గ్రాముల చింతపండును వాటర్లో ఒక 40 నిమిషాలు ఈ విధంగా నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడు ముందుగాను చింతపండు గుజ్జు తయారు చేసే విధానం చూపిస్తాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేసాము. గుజ్జును తయారు చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. తర్వాత శనగబ్యాళ్ళు, ఉద్దులు 1 టేబుల్ స్పూను ఇవన్నీ వేయించుకోవాలా. ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి. ఇందులో ఆవాలు కూడా వేసేస్తున్నాను. తర్వాత పల్లీలు కూడా వేయించుకోవాలా. అన్నీ నేను మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుతున్నాను. పల్లీలు కూడా వేగిపోయినాయి. ఇందులో కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కలుపుకోవాలా. ఈ విధంగా మగ్గాలి. ఒక 3 నిమిషాలు మగ్గిపోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి. చింతపండు అంతా నేను తీసేసినానండి. దాని గుజ్జు అంతా తీసుకొని ఒక చిన్న గ్లాస్కి వాటర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకోవాలా. మొత్తం వేసేసి 5 నుంచి 10 నిమిషాల వరకు ఇది మీడియం ఫ్లేమ్ మీదనే మొత్తము మగ్గిపోవాలా. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలా. పసుపు యాడ్ చేసుకున్నాం కదా, తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలా. ఇదంతా కలుపుకోవాలా. ఇది బాగా ఉడకాల, అది కూడా మీడియం ఫ్లేమ్ మీదనే ఉడకాల. ఈ చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలా. ఈ విధంగా ఇట్లా మనం గుజ్జు తయారు చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఒక 15 రోజులు 20 రోజులైనా చెడిపోదు. ఇది చాలా బాగుంటుంది. ఇట్లా నైవేద్యాలకి ఇవ్వడానికి కూడా పనికొస్తుంది. మనం ఎమర్జెన్సీకి కావాలనుకున్నప్పుడు కూడా అన్నం ఒకటి తయారు చేసి పెట్టుకున్నామంటే గుజ్జునైనా మనము ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగానే బెల్లం యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ అయినంత. మీరు బెల్లం బదులు చక్కెర అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోర గుజ్జు అంతా ఉడికిపోయిందండి. ఈ విధంగా చిక్కదనం అనేది రావాలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి అన్నం అనేది వేసేసుకోవాలా మొత్తము. ఈ విధంగా ఇందులో ఇందాకే మనం తయారు చేసి పెట్టుకున్న పులిహోర గుజ్జు ఉంది కదా, ఎంత కావాలితే అంత వేసుకోవాలండి. ఈ రైస్కు తగినంత వేసుకోవాలా. ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలా నీట్గా.
చూసారా, మూడవ ప్రసాదము పులిహోర ఎంత బాగా వచ్చిందో. నాలుగవ ప్రసాదం వచ్చి కొబ్బరి అన్నము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక బౌల్ రైస్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నాము, కొద్దిగా కరివేపాకు, పచ్చి కొబ్బరి 1 కప్ తీసుకున్నాను, 1 లెమన్ ఈ విధంగా జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తా. స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేసాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలా. ఈ విధంగా ఆయిల్ కూడా బాగా కాగాల. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, ఇవన్నీ వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మినపదాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయినాయి. తగినంత సాల్ట్, తర్వాత పచ్చి కొబ్బరి కూడా ఇందులోనే వేసేసుకోవాలా. వేసుకొని ఒకసారి అట్లా విధంగా కలుపుకోవాలా. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో అన్నం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. కొబ్బరి అంతా కలిసేలాగా పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి అన్నం కూడా తయారైపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా, అమ్మవారికి ఇష్టమైన 4వ ప్రసాదం కొబ్బరి అన్నం కూడా తయారైపోయింది. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి కారపు పొంగలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు బియ్యానికి 1 కప్పు నేను పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత బియ్యము పెసరపప్పు కడిగేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మిరియాలు, సాల్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తా. స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేశాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకుంటున్నాను. నేను పెద్ద టేబుల్ స్పూనే తీసుకున్నాను. ఈ విధంగా ఇది నెయ్యితో చేస్తేనే బాగుంటుంది కార పొంగలి. నెయ్యి అంతా కరిగిపోవాలా. నెయ్యి అంతా కరిగిపోయింది. ఇందులో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేగాల. ఆవాలు, జీలకర్ర కూడా వేగిపోయినాయి. ఇందులో మిరియాలు, తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయించుకోవాలా. ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలా. నాలుగు కప్పుల వాటర్ అనేది వేస్తున్నాను. తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం కూడా యాడ్ చేస్తున్నాము. ఇదంతా కలుపుకోవాలి.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలా. కుక్కర్ మూత తీసేసామండి. ఇది పొంగల్ కూడా తయారైపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలా. నెయ్యి కూడా యాడ్ చేసేసినాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పొంగల్ అనేది కొంచెం గట్టిగానే చేసినాము. ఇది నైవేద్యానికి కాబట్టి కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సరే, కార పొంగలి ఎంత బాగా వచ్చిందో. సేమ్ గుళ్ళో ప్రసాదం లాగానే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అమ్మవారికి ఇష్టమైన పొంగలి కూడా తయారైపోయింది. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి కొబ్బరి పాయసము. దానికి ఈ కప్పుతో నేను కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి తురుము. అదే కప్పుతో 1.5 కప్పు పాలు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇందులో ఏ కప్పు తీసుకున్నామో ఆ కప్పుకు సగం కప్పు చక్కెర తీసుకోవాలి. అంతా మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టేసుకున్నాను. ఇదంతా చక్కెర అనేది బాగా కరగాల. ఈ విధంగా కరగాల. ఇది కొబ్బరి పాయసం చాలా బాగుంటుంది. చక్కెర కూడా కరిగిపోయింది. ఇందులో పచ్చి కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవాలి. పాలు, చక్కెర, పచ్చి కొబ్బరి అంతే అండి దీనికి కావాల్సినవి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే బాగా ఉడకాల. ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలుపుతూనే ఉండాల. ఇది చిక్కదనం వచ్చే వరకు కలుపుతూనే ఉండాల. ఈ విధంగా ఒక 3 నిమిషాలు ఇది మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇందులో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలా. ఈ విధంగా మొత్తం ఈ రకంగా కలుపుకోవాలా. ఇది కొంచెం గట్టి పడుతూ ఉంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. పాయసం అనేది కొబ్బరి పాయసము తయారైపోయింది. ఇది ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పాయసం కూడా తయారైపోయింది. ఇది తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి కాదంబం. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెజిటేబుల్స్ మీరు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఒక ఆనియన్ తప్ప. నేను ఇక్కడ టమోటాలు, ముల్లంగి, ఒక వంకాయ, 2 మునక్కాయలు, ఉర్లగడ్డ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు బియ్యానికి సగం కప్పు కందిపప్పు వేసి తర్వాత అవి బాగా కడిగేసి 4 కప్పుల వాటర్ అనేది వేసి పెట్టినాను. 1 టేబుల్ స్పూను కారపొడి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. దానికి 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. తగినంత సాల్ట్, 2 పచ్చిమిరపకాయలు, తర్వాత సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా కాగింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూను ఉద్దులు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
ఇందులో 2 పచ్చిమిరపకాయలు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉప్పలన్నీ వేసుకోవాలి. ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, తర్వాత చింతపండు రసం, కడిగి పెట్టుకున్న బియ్యము, ఆ ఎసరు మొత్తం వేసేసుకోవాలి. తర్వాత సాంబార్ పొడి, కారపొడి, ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలా. కుక్కర్ మూత కూడా తీసేసానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అమ్మవారికి ఇష్టమైన కాదంబం రైస్ అనేది ఈ విధంగా కలుపుకోవాలా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారా అమ్మవారికి ఇష్టమైన కాదంబం రైస్ కూడా తయారైపోయింది. నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి అండి. అదే సుజీ రవ్వ. నేను 1 గ్లాస్ సుజీ రవ్వకు సగం తక్కువ చక్కెర తీసుకున్నానండి. తర్వాత వేయించిన నెయ్యిలో వేయించిన గోడంబి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేశాను. ఇందులో 1 గ్లాస్ రవ్వకు 3 గ్లాసుల వాటర్ అనేది వేస్తున్నాను. సేమ్ అదే గ్లాస్తో. ఇక్కడ వాటర్ అనేది బాగా కాగాల. తర్వాత ఇందులో షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది బాగా కరగాలండి. ఇదంతా కలుపుకోవాలా. ఈ విధంగా మొత్తం కరగాల. చక్కెర అంతా కరిగిపోయింది. ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలుపుకోవాలా. తర్వాత ఇందులో వేయించిన సుజ్జి రవ్వ అండి. నాది ఆల్రెడీ రోస్ట్ అయినదండి ఇది రవ్వ, అందుకే నేను వేయించుకోలేదు. వేయించుకొని ఇది పొట్టి పెన్నం మీద వేయించుకొనే మనం ఇది కేసరి అనేది తయారు చేసుకోవాలా. ఈ విధంగా కలుపుకోవాలా, లేదంటే ఉంట కట్టిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలా. ఇదంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోడంబి అన్నీ వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను నేను. మొత్తం కలుపుకోవాలి. ఒక నిమిషం పొయ్యి మీదనే పెట్టేసి తర్వాత ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇదంతా తయారైపోయిందండి. నీట్గా వచ్చింది. పెన్నానికి కూడా అతుక్కోవటం లేదు. ఇది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము.
చూసారా, అమ్మవారికి ఇష్టమైన కేసరి బాత్ కూడా తయారైపోయింది. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి బియ్య పరమాన్నము. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేశాను. ఇందులో ఒక చిన్న గ్లాస్కి నేను బియ్యము, సగం గ్లాస్కి పెసరపప్పు తీసుకున్నాను. ఇందులో 3 గ్లాసుల పాలండి. ఈ పాలు అనేవి బాగా ఉడకాల. పాలు కూడా బాగా కాగిపోయినాయి. ఇందులో బియ్యము, పెసరపప్పు నేను కడిగినానండి. ఇది 3 సార్లు కడిగేసేసి వేస్తున్నాను. ఇందులో ఇదంతా కలుపుకోవాలా నీట్గా. ఈ విధంగా నేను పాలతోనే ఇది ఉడికిస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు రానియాల. విజిల్లు వచ్చేటప్పటికి మనము స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేసేసినాను. ఏ గ్లాస్ నేను బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్కి నేను ఇక్కడ బెల్లం అనేది తీసుకుంటున్నాను. తర్వాత షుగర్ ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇదంతా ఇట్లా కలుపుకోవాలా. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగే వరకు దీనంతా మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టేసుకోవాలా. బెల్లం అంతా కరిగిపోయింది. ఇదంతా చల్లగా కావాలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. కుక్కర్ మూత కూడా తీసేసానండి. బాగా మెత్తగా వచ్చింది. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా బెల్లంది అంతా పాకము ఇందులో యాడ్ చేసుకోవాలా. బెల్లం జ్యూస్ అంతా దీంట్లో వేసేసామంతా కరగబెట్టింది. ఇదంతా కలిపేసుకోవాలా నీట్గా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి గోడంబి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో ఇది కూడా వేసి కలుపుకోవాలా. ఈ విధంగా ఇది మొత్తం పాలల్లోనే ఉడికింది కాబట్టి ఇది పరమాన్నం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బియ్య పరమాన్నం కూడా తయారైపోయింది. నేను చేసిన ఈ ప్రసాదాలన్నీ మీకు నచ్చినాయంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్ అండి.